సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు. సింగరేణి ఏరియా హాస్పిటల్కు చెందిన పలువురు సిబ్బంది సోమవారం ఏఐటీసీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, పారామెడికల్ సిబ్బందికి పదోన్నతులు రాక ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో హాస్పిటల్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. యాజమాన్యం తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యల పరిష్కారానికి హాస్పిటల్ సిబ్బంది ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. న్యాయమైన సమస్య మీద రాజీ పడకుండా కొట్లాడే తత్వం కలిగినటువంటి ట్రేడ్ యూనియన్ కావాల్సిందే. అదే ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు, ఏదో మనకి ఏదైనా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి ఇది చేస్తే అది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు నేను ఎప్పుడో మా ఎల్ఐ కూడా చెప్పాను, మన హాస్పిటల్లో మనకి మొదటి నుంచి కూడా ఒక సిస్టర్ ఉండేవారు, కానీ ఆర్గనైజేషన్ అంతా జరగటం లేదయా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు, కానీ మన వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు. సరే ఇప్పుడు ముందుకు వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా వారికి ఏఐటీసీ తరఫున అభినందనలు తెలియపరుస్తూ, తర్వాత వారు ఎప్పుడు కూడా మీ నర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, క్యాడర్ స్కీమ్ మీద వారు ఎందులో ఉన్నా మాట్లాడుతుండేవారు. వచ్చినప్పుడన్నా ఫోన్లో కూడా చాలాసార్లు మాట్లాడారు. అయితే నర్సింగ్ ఆఫీసర్ ఉండాలని మనము క్యాడర్ స్కీమ్ పెట్టాం మన యూనియన్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత. కానీ మీ డిపార్ట్మెంట్ నుంచే, మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే దానిలో వ్యతిరేకించారు. వాళ్ళు ఆఫీసర్ అంటే మళ్ళీ పని ఇంకొకరిని చేయమంటారు, ఆఫీసర్ చేయడానికి అంటే చెప్పాం. ఇప్పుడు జేఎంఓ పోస్టులు ఉన్నాయి, జూనియర్ మైనింగ్ ఆఫీసర్ అని ఉంది. అట్లనే మనకి పిఏ పోస్టులు కూడా, పిఏ తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్ తర్వాత వాళ్ళకు కూడా జూనియర్ ఆఫీసర్ అని ఇస్తున్నారు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంటాయి. ఇవన్నీ వర్క్ చేస్తారు వాళ్ళు, కానీ ఆఫీసర్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోకి, ఈవెన్ గ్రేడ్లోకి ఇస్తారు. దాన్ని చేయాలని చెప్పేసి మేము పెట్టాం, దాని మీద స్టడీ చేస్తామన్నారు. కానీ ఈ లోపల కోల్ ఇండియాలో ఒక క్యాడర్ స్కీమ్స్ అన్నిటికీ సంబంధించింది వేశారు. వాళ్ళు ఒక 4-5 నెలల్లో అవి ఒక దీనికి వస్తాయి. మన అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియాది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందామని అన్నారు. అందుకే మేము ఆగాం. సరే, ఆ డైరెక్టర్ గారు పోయాడు, ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ, అట్లనే మన వార్డ్ అసిస్టెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు. మేము ఇట్లా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాకంటే తక్కువ 7th క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు. దాని మీద కూడా మాట్లాడుతున్నాం. అది కూడా ఉన్నది. ఓటీ అసిస్టెంట్స్గా చేస్తున్నారు, ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు, మాట్లాడతాం. అది కూడా వాళ్ళు ఇక్కడ ఒప్పుకోకపోతే సీఎంఓ గారితో ఎవరైనా మాట్లాడుతాం. ఏది ఉన్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం. కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొత్తగూడెం, హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతాం. ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు, దాని మీద కమిటీ వేశారు, జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలంటున్నారు. మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబ్ ఒకటి ఓపెన్ చేస్తామని అన్నారు. అంతకుముందు ఏఐటీసీలో చేరిన సీనియర్ స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, శ్రీకాంత్, గోపి, కృష్ణ, రమేష్, శశికాంత్, కిరణ్, సరిత, స్వరూపారాణ్లకు సీతారామయ్య కండువాళ్లు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఏరియా హాస్పిటల్ ఏఐటీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్, నాయకులు దాసరి అనిల్, భాస్కర్, సత్యనారాయణ, విద్యాసాగర్, దాసరి శ్రీనివాస్, అటికేటి రాజు, ఉప్పులేటి తిరుపతి,
ఏవిఎస్ ప్రకాష్, జగదీష్, చెప్ప్యాల మహేందర్రావు, ఎర్రగొల్ల చేరాలు, ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.